హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా ఇప్పుడు నవేడేస్లో చూసుకుంటే మన లైఫ్ స్టైల్ బట్టి స్ట్రెస్తో పాటు ఎన్నో అనారోగ్యమైనటువంటి సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ఒకటి ఫీమేల్లో కానీ మెయిల్లో కానీ ముఖ్యంగా వచ్చేది షుగర్, బీపీస్తో పాటు థైరాయిడ్ అండ్ అలానే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా. అది ఏంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే ఓన్లీ ఫీమేల్కే కదా ఉంటుంది అని అనుకున్నారేమో. కాదండి, బాయ్స్లో కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్సెస్ కూడా వస్తుంది. అంటే అది స్ట్రెస్ లెవెల్స్ కానీ, స్లీప్లెస్ కానీ, అండ్ వర్క్ స్ట్రెస్ హెవీగా ఉండడం కానీ, అండ్ అలానే స్మోక్ అండ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ కంటిన్యూగా మనకు పెరుగుతూనే ఉన్నాయి. అన్నిటికన్నా రెగ్యులర్గా మన ఇంటికి చుట్టాల్లో వచ్చేలాగా షుగర్, బీపీ మాత్రం ఫ్రీక్వెంట్గా మనకి బాడీలో హై అనేది పెరుగుతూనే ఉంటుంది కదా. సో ఇలాంటన్నిటికీ పోవాలి అంటే ఖచ్చితంగా మనం తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆహారాన్ని ప్రాపర్గా తీసుకున్నట్టయితే కనుక చాలా హెల్తీగా ఉండొచ్చు. బట్ ఈరోజు నా దగ్గర ఉన్నది మాత్రం నేచర్ మంత్ర. ఇదేంటి అంటే మనం తీసుకునే ఈ రెగ్యులర్ ఫుడ్ ప్యాటర్న్ని చేంజ్ చేస్తూ మనం కొన్ని మంత్స్ కనుక యూస్ చేసినట్టయితే మనకు అసలు లైఫ్ టైం మెడిసిన్ లేకుండా మన ఆరోగ్యాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అనమాట. సో మరి ఈ నేచర్ మంత్ర ఈ గురించి మనకి క్లియర్ ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు నాతో పాటు టీ ప్రభాకర్ సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఐ. సార్ నమస్తే. కానీ ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ నా దగ్గర ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ చూస్తుంటే అమ్మయ్య, నాకు ఏమైనా సమస్యలు ఉంటే అవి పోతే నేను ఎంత ఆరోగ్యంగా ఉంటాను కదా, అర్జెంటుగా ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనిపిస్తుంది. ఇంటి వరకు వెళ్తే అబ్బా ఇంట్లో తాతయ్య ఉన్నారు, షుగర్ అనేది ఫ్రీక్వెంట్గా ఉంటుంది, స్వీట్స్ పెడితే కంట్రోల్ చేయరు, తినేస్తారు. తాతయ్య షుగర్ పెరిగిపోద్ది, మీరు స్వీట్స్ తినకండి అంటే జస్ట్ ఒక్కటే, లేదంటే ఒక చిన్న పీస్ అంటారు, కంట్రోల్ చేయలేం. అట్లీస్ట్ ఈ ప్రోడక్ట్ కనుక యూజ్ చేసి మా తాతయ్యకి షుగర్ కంట్రోల్ కంప్లీట్ అయిపోయి మెడిసిన్స్ అనేది పక్కకు లేకుండా పక్కకు పడేస్తే హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు. ఇలాంటివన్నీ ఆలోచనలు పరిగెడుతూనే వచ్చాయి నాకు. సో అసలు ఈ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి గల మెయిన్ ఎజెండా ఏంటి, అసలు ఈ ప్రోడక్ట్స్ ఎలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి, సో వీటిలో ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి? ఈ ఫుడ్ ఏంటంటే మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా రకాల వైద్యాలు ఉంటాయి. అలోపతి ఉండొచ్చు, హోమియోపతి ఉండొచ్చు, ఆయుర్వేదిక్ ఉండొచ్చు, ఎన్నో ఉన్నాయి కదండి. అవును. కానీ వాటి లాంటిది కాదు నేచర్. ఇది నేచర్ నుంచి వచ్చే మాత్రమే ఉంటాయి. అంటే మనకి ఎక్కడైతే పునాది నుంచి మనకి జబ్బులు ఉంటాయో, ఎక్కడ బాడీలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో వాటికి సంబంధించింది, వాటిని లేకుండా చేసేదే ఈ విధానం. అది షుగర్ కావచ్చు, లేకపోతే బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఓవర్ వెయిట్ కావచ్చు, లేకపోతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏవైనా కూడా ఎనీ ప్రాబ్లం, మన కణాలు, మన బ్లడ్ ఈ మొత్తం కంప్లీట్గా వాటిని మార్చి వాటిని మళ్ళీ యథాస్థానానికి ఆరోగ్యంగా తీసుకొచ్చి వాటి ద్వారా జబ్బులను తగ్గించడం అనేది ఈ నేచర్ మంత్ర గోల్. ఇందులో ఉండే ఐటమ్స్ కానీ కూడా వాటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ తయారు చేయటం. ఇందులో మీరు అన్నారు ఎక్కడ ఎట్లాంటి ప్యాకేజీలు ఉన్నాయని. హైదరాబాద్ సిటీ అనేది డిఫరెంట్, అది ఇక్కడ డోర్ డెలివరీ అనేది అది అంతా ఉంటుంది. కానీ ఇప్పుడు దీనికి సంబంధించింది ఏంటంటే కంప్లీట్గా డిస్ట్రిక్ట్లు కానివ్వండి, ఎక్కడైనా అమెరికా వరకు ఎనీ హైదరాబాద్ కాకుండా, హైదరాబాద్లో కూడా ఉండొచ్చు కానీ ఈ ప్యాకేజీలో రారు హైదరాబాద్లో, ఎందుకంటే వీళ్ళ అవసరాలు వేరే ఉంటాయి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎలా వాళ్ళకి తగ్గించాలి అనే దాని మీద దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ తయారు చేసి ఈ నేచర్ మంత్రం ముందుకు పోతుందండి. సూపర్. సో ఇప్పుడు ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి సార్ ఇందులో ఈ ప్రొడక్ట్స్లో? దీంట్లో 3 ఉంటాయండి. ఆ 3లో ఏంటంటే ఒకటి 80% రా మెటీరియల్ పంపిస్తాం, వాళ్ళు ఒక 20% లోపే వాళ్ళు ఇంట్లో వాడుకోవాలి. అవి కూడా ఏంటి అని చెప్తాం ఒక ప్యాకేజ్. యూఎస్ ఏదో అదొక డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి కొంచెం తక్కువ రకంగా, అంటే అదేంటంటే మేము ఒక 60-70% వాళ్ళు ఇంట్లో ఏం తీసుకోవాలో చెప్తాము. ఇక్కడ వాళ్ళు చేసుకోలేని, ఇక్కడ మెడిసినల్ ప్రాపర్టీస్కి సంబంధించి ఒక 30% దాకా ఇక్కడి నుంచి పంపించాయి. ఇలా 3 రకాల ప్యాకేజీలు దీంట్లో ఉంటాయండి. ఓకే. సో సార్ ఇప్పుడు ఈ పౌడర్స్ తీసుకోవడం వల్ల, మీరు పంపించే రా మెటీరియల్ వల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది? అసలు ఇప్పుడు ఈ షుగరు, బీపీ చెప్పుకుంటున్నాం కదా, ఈ ప్రాబ్లమ్స్ అని, వాటిని కంట్రోల్ చేయటం కాదు, అసలు లేకుండా రివర్స్ చేయటమే ఇప్పుడు మనం చేసే విధానం మొత్తం. దానికి అనుకూలంగా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, ఏ పౌడర్ పంపించాలి అంటే ఇందులో ఓన్లీ అన్ని పౌడర్లు కాదండి, ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మేము పంపించే 80% రా మెటీరియల్లో ఫుడ్ ఐటమ్స్ 50% ఉంటాయి. మళ్ళీ అందులో 50% మాత్రమే ఈ నేచర్ నుంచి వచ్చే మెడిసినల్ ప్రాపర్టీస్కి సంబంధించినవన్నీ కాంబినేషన్స్ ఉంటాయి. మళ్ళీ వాళ్ళకంటే షుగర్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉంటే ఏం పంపించాలి, బీపీ ఉంటే ఏం పంపించాలి,
ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్కి ఏం పంపించాలి, ఈ కాంబినేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. ఫుడ్ ఆ 40-40% అనేది వాళ్ళకి క్లియర్గా అవే ఉంటాయి. అవి అందుకే ఒక ఒక థర్డ్ ప్యాకేజ్లో వాళ్ళు ఎక్కువ ఐటమ్స్ వాళ్ళు తీసుకోవచ్చాయి, అందుకే అవైలబుల్ ఉంటాయి ఎక్కడైనా కూడా. మిగిలినవి మాత్రం ఇక్కడ నేచర్ మంత్రం నుంచి అవి పంపిస్తాం. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు వాడచ్చు? ఏజ్ తోటి సంబంధం లేదండి. మా అసలు నిజంగా చెప్పాలంటే ఈ వీటిని అసలు మనకి వాళ్ళు గర్భం దాల్చక ముందు నుంచే వాడాలి. నిజంగా చెప్తే పిల్లలకు కూడా ప్రాబ్లం రాదు. తర్వాత పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా ఈ పద్ధతిలో వాడుకోవచ్చు మనం. అక్కడి నుంచి ఎవరైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫుడ్ మన బాడీకి కావాల్సింది కదా. మన బాడీలో ఏం కావాలో, ఎలాంటి పోషకాలు కావాలి, పోషక పదార్థాలు కదా ఇవి మొత్తం. బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ కంప్లీట్గా వీటిలో ఉంటాయి. అందుకని ఏజ్ తోటి సంబంధం లేదు కదా. సార్ ఇది హనీయా? హనీ కంప్లీట్గా తేనె. తేనె. ఓ సూపర్. సార్ ఇప్పుడు నాకు ఇంకొక డౌట్, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తీసుకోవచ్చా? బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. అంటే ఎందుకు ఒక 8th month 9th month అప్పుడు వద్దని చెప్తాం. ఎందుకంటే ఈ ఫుడ్ సిస్టమ్ మార్చేసరికి వాళ్ళు కొంచెం అడ్జస్ట్ కావడం కష్టమైంది. అందుకని ఏంటంటే ఈ లోపే ఉంటుంది. ఒక 8th month దాటితే వద్దని చెప్పేస్తాం వాళ్ళకి. ఎందుకంటే కొన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళకి కొత్త ఫుడ్. ఎందుకంటే ఇది యాక్సెప్ట్ చేయదు బాడీ. మనకి ఎంత అద్భుతమైన అమృతం అని ఇచ్చినా కూడా అది అనుమానించింది బాడీ. సో అక్కడ కొన్ని అనుకోని ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళకి వద్దని చెప్తాం. ఓకే, మిగిలిన ఎవరైనా తీసుకోవచ్చు. సూపర్. సార్ నేచర్ అంటున్నారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్, క్యాన్సర్ అనేది కొన్ని స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్ అని. సో క్యాన్సర్ ఉన్న పర్సన్స్ కూడా ఈ ఫుడ్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి బీపీ, షుగర్, థైరాయిడ్, మిగిలిన ప్రాబ్లమ్ చెప్పినంతగా దాని మీద గన్ షాట్ దీన్ని తగ్గిస్తాం, ఇది ఇప్పుడు లేకుండా చేస్తాం అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే అది ఎలా అంటే ఈ ఫుడ్ ఎంతవరకు పనిచేస్తుంది క్యాన్సర్ కంటే కనుక వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా పెరిగిద్ది. దీంతో మంచి ఫుడ్ వెళ్తుంది వాళ్ళకి, వాళ్ళు తట్టుకుంటారు. వాళ్ళు ఇంకా ఇంకా క్యాన్సర్ ఒక స్టేజ్లో ఉందనుకోండి, ఈ ఫుడ్ ఏం చేస్తుంది అంటే అక్కడి నుంచి ముందుకు వెళ్లకుండా ఇంకా పెరగకుండా చేసే మాత్రం ఆ ప్రయత్నం చేస్తుంది ఇది. కానీ దాన్ని తగ్గించేసిద్ది, లేకుండా చేసిద్ది అనేది చెప్పడానికి లేదు. ఎందుకంటే అంత రీసెర్చ్లు అంత మేము దాని మీద ఇంకా చేయలేదు దాని మీద. సో జెంట్స్కి ఇది యూస్ అవుతుందా? అంటే ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు, స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు, దానివల్ల వాళ్ళకి లివర్ ప్రాబ్లం వస్తుంటుంది. సో అలాంటివి ఏమైనా ప్యూరిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? అంటే వాళ్ళకి అవి తీసేసేలాగా చెప్తాం. ఇప్పుడు ఓన్లీ ఫుడ్డే కాదు కదండి, మనం అటు సైకలాజికల్గా అక్కడ మెడిటేషన్ ఉంటుంది. వాళ్ళు ఎట్లా వాటిని ఆపేయాలనేది. కొంతమంది ఉంటారు హెవీ స్మోక్ ఉంటుంది వాళ్ళకి డే 1 మానుకోలేరు వాళ్ళు. వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక 10 days గడువు పెడతాం. ఇక ఇవాళ మీరు ఒక సిగరెట్ పెట్టి తాగుతున్నారు అనుకోండి, రేపు 2 తగ్గియండి, ఎల్లుండి ఇంకోటి తగ్గియండి, ఇలా తగ్గించుకుంటా పోండి అక్కడ వరకు. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక మానసికమైన ఒక ధైర్యాన్ని ఇస్తాం. ఆ వేలో పోతే తగ్గించుకోవచ్చు, ఇదేదో బాగుంది, ఇది వాడితే నాకు ఇవన్నీ పోతాయి అని ఒక నమ్మకాన్ని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ ఆపుకోగలుగుతారు. కొంతమంది అయితే డ్రింక్ ఉంటుంది, ఇటు స్మోక్ ఉంటుంది, అన్ని అలవాట్లు ఉంటాయి వాళ్ళకి. ఇవన్నీ ఒక 10 days వరకు టైం పెడతాం మనం, మెల్లమెల్లమెల్లగా. ఎందుకంటే మెంటల్ ప్రిపరేషన్ అవసరం దీనికి, ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి. అది మనం ముందు ఇచ్చేసి దాని తర్వాత వాళ్ళు దాంట్లోకి తీసుకెళ్లేసరికి వాళ్ళు అన్ని మొత్తం లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు చాలామంది పిల్లలు పుట్టలేదు అంటే రకరకాల సమస్యలు చెప్తూ ఉంటారు లేడీస్లో. కానీ 50% ఆఫ్ ఛాన్సెస్ జెంట్స్ వల్ల కూడా పిల్లలు పుట్టలేని ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయని వినడం జరిగింది. సో అలాంటి సంతాన లోపాలు ఉన్నటువంటి జెంట్స్కి ఎవరికైనా ఇది యూస్ అవుతుందా? అప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ టెస్ట్లు ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా ఎక్కడ ఎవరి దగ్గర లోపం ఉందో తెలవని పరిస్థితి ఉంటుంది. జెంట్స్ దగ్గర ఉందా, లేడీస్ దగ్గర ఉందా అనేది. వీలైనంత వరకు మేము ఇద్దరిని చేయమని చెప్తాం. ఇద్దరు చేసుకుంటే ఆ ప్రాబ్లం ఎక్కడున్నా కూడా క్లియర్ అయిపోతుంది, మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది. అయితే మా దగ్గర రిజల్ట్ చాలా బాగుంటుంది దానికి. ఎందుకంటే వాటికి మ్యాక్సిమం వాటికి న్యూట్రిషన్ లోపం ఉంటుందండి వాళ్ళకి. అవన్నీ ఈజీగా వెళ్ళిపోతాయి. అసలు బాగా తగ్గే ప్రాబ్లమ్స్ ఒక 10 ఉంటాయి. అందులో ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా తొందరగా క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది. సూపర్. సార్ ఈ పౌడర్స్లో మీరు ఇచ్చే రా మెటీరియల్స్లో ఎలాంటి పోషకాలు మన బాడీలోకి వెళ్తాయి? ఐరన్, న్యూట్రిషన్స్ ఇవి చెప్పారు కదా, సో అలా ఇప్పుడు మన బాడీకి కావాల్సిన ఒక 7 రకాల పోషక పదార్థాలు ఉంటాయి. ఆ 7 రకాలని ఇందులో పెట్టేస్తాం. కొన్ని జ్యూస్ పౌడర్లు కొన్ని ఉంటాయి, కొన్ని కర్రీలు వేసుకునే పౌడర్లు ఉంటాయి, కొన్ని ఇంకా ఇట్లా పౌడర్లు రకరకాలుగా ఉంటాయి కదండి. వాటిల్లో ఇందులో ఏం పెట్టాలి, దేని నుంచి ఎలాంటి పోషకాన్ని కవర్ చేయాలి, ప్రోటీన్ ఇందులో పెట్టాలి, లేకపోతే ఇంకా కాల్షియం ఎక్కడ ఉండాలి, లేకపోతే ఇంకా ఐరన్ ఇందులో నుంచి రావాలి, ఇట్లా ఒక్కొక్కటి మొత్తం సెలెక్ట్ చేసి దాంట్లో ఉంచేస్తాం. అయితే వీటిల్లో ఏంటంటే రాని ఉంటాయి, కొన్ని బాడీకి రావు అనేవి కూడా ఉంటాయి. అదేంటి అంటే ముఖ్యంగా 2 ఉంటాయి అవి. నెంబర్ 1 డి విటమిన్. అసలు ఇప్పుడు సిటీల్లో అంటే ప్రాబ్లం వస్తుంది, కానీ అక్కడ అంత ప్రాబ్లం రాదు. వాళ్ళకి డి విటమిన్ లోపం తక్కువ మందికి ఉంటుంది. B12 ఒకటి.
ఈ రెండు మాత్రం ఇందులో ఏంటంటే B12 వచ్చే అవకాశం ఉంది. ఇందులో మనం B12 పౌడర్ ఉంది. కానీ ఎక్కువ లోపం, చాలా లోపం ఉంటే కనుక కొంచెం మెడిసిన్ అవసరం అయ్యే అవకాశం ఉంటుంది దానికి. కానీ అదే మామూలుగా ఒక 70-80% లోపం ఉంటే దానికి అవసరం లేదు. మ్యాక్సిమం B12 అవసరం రాదండి. డి విటమిన్ మాత్రం చాలా చాలా లోపం ఉంటే దానికి టాబ్లెట్కి వెళ్ళాల్సి వస్తుంది. అది లేదా ఎండలో విపరీతంగా ఉండాలి, గంటలు కూర్చుంటే కానీ రాదు. ఆ ఛాన్స్ లేదు ఇప్పుడు, అంత ఓపిక ఎవరికి ఉండదు. ఎందుకంటే డి విటమిన్ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఆ రెండు తప్ప మిగిలిన పోషకాలు ఏ ఒక్కటి కూడా బ్యాలెన్స్ లేకుండా మొత్తం అంతా బాడీకి వచ్చేస్తాయి. కొంతమంది కొంచెం ఏజ్ దాటిన తర్వాత మోకాలు నొప్పులు ఎక్కువగా ఉంటాయి, చేతి నొప్పులు, మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్ ఉంటాయి. అవి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? అది అసలు నిజం చెప్పాలంటే మోకాలు నొప్పులు అనేవి ఒక 1 వీక్లోనే రిజల్ట్ స్టార్ట్ అవుతుందండి. 1 వీక్ కాదు, 5 days 4 days కూడా తెలిసిపోతూ ఉంటుంది. పెయిన్స్ తగ్గుతూ ఉంటాయి. మ్యాక్సిమం బయటపడిపోతారు. ఎవరు బయటపడరంటే ఒక 90% పైన డ్యామేజ్ అయి ఉంటాయండి. నాకు కూడా అయినాయి. ఆ 90% పైన డ్యామేజ్ అయిన దాంట్లో నేను కూడా ఉన్నాను. అది ఏమైందంటే ఆ 90% పైన ఉన్న వాళ్ళకి ఇది ఏం చేసిందంటే సర్జరీకి పోకుండా లైఫ్ని మంచిగా లీడ్ చేయడానికి మాత్రం ఉపయోగపడింది. కానీ 100% దాన్ని చేయలేదు. ఎందుకంటే మొత్తం లోపల ఏమి ఆధారం ఉండదు ఇక అక్కడ జరిగే ఆ ఏరియాలో. సో దానికి ఏం చేస్తుందంటే ఇక కొంచెం ఆ పెయిన్ అనేది ఉంటుంది, కానీ వాళ్ళు ఇంకా సర్జరీకి వెళ్ళడం కానీ లేకపోతే అదంతా లేకుండా ఇచ్చేస్తుందండి. ఆ లోపు ఉంటే కనుక 80% లోపు డ్యామేజ్ ఉంటే మొత్తం క్యూర్ అయిపోతుంది వాళ్ళకి. సార్ ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవన్నీ ఒకటే, వీటిని ఎలాగ వాడాలి, మీరు పంపించే ఈ మెటీరియల్స్ని ఎలా వాడాలి, దాంతోపాటు వాళ్ళు యూజ్ చేసిన 20% మెటీరియల్ని ఎలా మిక్స్ చేసుకోవాలి? మేము మొత్తం మేము ఫస్ట్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి తయారై పంపించిన దగ్గర నుంచి మేము గైడ్ చేస్తామండి. ఏ టైంలో అసలు వాటర్ దగ్గర అసలు బ్రష్ చేసుకునే దగ్గర కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది కోర్సు. అక్కడి నుంచి కూడా మొత్తం ఆడియోలు ఉంటాయి, క్లియర్గా వీడియోలు ఉంటాయి. వాళ్ళకి ఏ టైం ఏం తీసుకోవాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, ఎప్పుడు ఏది తీసుకోవాలి, ఏ పౌడర్ ఎక్కడ వాడాలి, ఏ వారంలో ఎక్కడ మార్చుకోవాలి. సండే ఫాస్టింగ్ ఉంటుంది, ఆ ఫాస్టింగ్ ఎలా చేయాలి, మళ్ళీ జ్యూస్ ఫాస్టింగ్ కూడా ఉంటుంది వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ సమస్యలను బట్టి. ఇవన్నీ కూడా ముందే వాళ్ళకి షెడ్యూల్ ఇస్తాము. మళ్ళీ తర్వాత ప్రతి వారం వాళ్ళు టెస్టులు చేసుకోవాలి. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతి బుధవారం ఉంటుంది, టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ పెట్టాలి. దాన్ని బట్టి ఏది తగ్గించవచ్చు, మెడిసిన్ ఏది ఎట్లా చేయాలి, ఇదంతా కూడా దీన్ని బట్టి చేస్తూ ఉంటాం. సూపర్ సార్. ఇది వీళ్ళు రిపోర్ట్ ఎలా మీకు పంపించాల్సి ఉంటుంది? అంటే లైక్ అవుట్ ఆఫ్ స్టేషన్స్లో ఉంటారు, మీ దగ్గరకు వచ్చి డైరెక్ట్గా విజిట్ చేయలేరు. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? ఏం లేదు, అక్కడ వాళ్ళకి ఇప్పుడు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎక్కడైనా ఉన్నాయి కదండి, వాళ్ళు అక్కడ చేయించుకొని ఆ రిపోర్ట్ మాకు వాట్సాప్లో పెట్టేస్తారు. వాళ్ళకి ప్రతి బుధవారం అది మేము చూసేసి దాన్ని బట్టి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎక్కడెక్కడ మార్చాలి, ఎక్కడ ఏం పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఇవంతా దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ప్రతిదీ కూడా రిపోర్ట్ మీకు ఎవ్రీ వీకెండ్ రిపోర్ట్ పంపిస్తూనే ఉండాలి. సార్ ఇప్పుడు కింద స్క్రోల్ ఏదైతే అవుతుందో ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఏంటి అనేది, దీన్ని బట్టి దానికి ఇస్తారా మీరు? ఇప్పుడు ఎవరైతే మనకి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తారో ఆ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళతో డిస్కషన్ జరిగిద్ది అక్కడ. వాస్తవం ఏంటంటే ఎవరైతే వాళ్ళు జాయిన్ అవ్వడానికి చేశారో అక్కడి నుంచి వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవుతారు. ఈ కోర్స్ ఎలా ఉంటుంది, ఇలా ఇంతకుముందు అడిగారు మీరు, వ్యసనాలు కొంచెం అలవాట్లు ఉన్న వాళ్ళని ఎట్లా అని. ఇక్కడనే ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగిద్ది. ఎట్లా ఉంటుంది, ఇది మీరు ఇలా సరి చేసుకోవాలి, ఇలా సరి చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి, ఇంత స్ట్రిక్ట్గా చేసుకోవాలి, ఇవంతా ఉంటుంది. అక్కడే స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా నోట్ చేసుకుంటాం. ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఏజ్ తోటి సహా కంప్లీట్ వాళ్ళకి సంబంధించింది మొత్తం నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకుని అప్పుడు ఈ కోర్సు ఇదంతా చెప్పి అప్పుడు స్టార్ట్ చేస్తాం. సార్ కొంతమంది బాడీస్ కొన్ని మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతాయి, కొన్ని బాడీస్ యాక్సెప్ట్ చేయలేవు. సో ఇవి ఏ టైప్ ఆఫ్ బాడీస్కి ఈ ప్రొడక్ట్స్ అనేది సక్సెస్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది? అంటే నేచర్ నుంచి వచ్చే పదార్థాలు ఏవైనా ఉన్నా కూడా అవి బాడీకి పడవు అనేది ఉండదండి. ఎప్పుడు ఎన్ని రోజులు పడవు అంటే 1 week 10 days ఉంటుంది అది. ఎందుకంటే మనం ఇప్పుడు సపోజ్ ఏదో ఒక పదార్థం తీసుకున్నాం, వంకాయలే తీసుకుందాం అనుకోండి, లేదా మిర్చే తీసుకున్నాం అనుకోండి, అవి వాటి వలన కాదు ప్రాబ్లం వచ్చేది, అది వండే విధానం, దాంట్లో కలిపే వాటి వలన ప్రాబ్లం వస్తుంది. అది మనం అనుకుంటాం డైరెక్ట్ దీని వలన వచ్చింది అనుకుంటాం. అయితే ఇక్కడ కూడా మాకేమైందంటే మేము అదే చెప్తాం ముందు ఒక 10 days ముఖ్యంగా 2-3 రోజులు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు, వాటర్ తాగేది కానీ ఫుడ్ తీసుకునేది. అక్కడి నుంచి ఒక 1 week 10 days పోయేసరికి వాళ్ళకి మొత్తం అంతా ఇవి ఏవైతే పడవ అంటారో, గోంగూర పడవ అంటారు, అది పడవ అంటారు, చాలా ఉంటాయి అవి. అవన్నీ 10 days తర్వాత అన్నీ తినేస్తారు. అది నో ప్రాబ్లం రాదండి. అంటే ఇందులో అటువంటి దోషాలు ఉండవు. వాటి వలన, అందులో కలిపే వాటి వలన, కొన్ని నమ్మకాల వలన నిజంగా నాకు ఏదో జరిగిద్దంటే జరిగిపోయింది అది. అట్లా కాకుండా ఇది అట్లాంటి ప్రాబ్లమ్స్ దీంట్లో ఉండవు. అది ఉన్న 10 days లోపు తర్వాత ఇవన్నీ వాళ్ళు తినకూడని ఏవైతే నేచర్ నుంచి వచ్చే ఉన్నాయో అవన్నీ తినేస్తారు. సూపర్. సో ఫైనల్గా ఏదైనా ఇవి యూస్ చేయడం వల్ల చాలా హెల్తీగా వెల్తీగా ఉంటారంటారు? 100%. ఇంకా ఇందులో లేకపోతే ఇంకెక్కడ ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే మన బాడీ నేచర్ నుంచి వచ్చింది, ఫుడ్ కూడా నేచర్ నుంచే దానికి కావాలి.
అది మనం ఈకనే కదా ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. మళ్ళీ అక్కడికే వస్తున్నాం కదా, మన బాడీని మార్చలేం కదా. అవును. అలానే మన ఫుడ్ని కూడా అంతే, ఆ ఫుడ్నే దానికి కావాలి, అది ఇచ్చినప్పుడే అది కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటుంది, ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అదే తగ్గించుకుంటుంది, మనం తగ్గించాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సినవి మనం సంపూర్ణంగా ఇచ్చామనుకోండి అది కరెక్ట్గా పనిచేస్తుంది. ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ దేన్ని ఎలా తగ్గించాలి అనేది అది చూసుకుంటుంది అది. సార్ ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, చాలా మందికి హెయిర్ ఫాల్ సమస్య ఉంటుంది, మేల్లో కానీ ఫీమేల్లో కానీ. Hmm. సో అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందా? అంటే వాళ్ళకి ఒక 3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. ఫుడ్లో వచ్చిందా లోపం, ఫుడ్ వలన, లేకపోతే వ్యాయామం లేకుండా వచ్చిందా, అన్నిటికన్నా ముఖ్యమైనది స్ట్రెస్ వలన వచ్చిందా. ఇప్పుడు ఎయిర్ ఫాల్ అంటున్నారు మీరు, ఫుడ్లో జరిగే లోపాన్ని ఫుడ్లో ఎలాగిస్తాం, వ్యాయామం ఎలాగ చేపిస్తాం, మరి స్ట్రెస్ ఉంది కదా, మరి దాన్ని తగ్గించుకోకపోతే అది ఎలా తగ్గుతుంది, తగ్గదు. అందుకే దీంట్లో మెడిటేషన్ ఉంది. దాన్ని కూడా నేను చెప్తాను, ఆ మెడిటేషన్ ఎలా చేసుకుంటే మీకు ఎయిర్ ఫాల్ తగ్గిద్దని. ముందు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి, దాన్ని మళ్ళీ షవర్ కింద అదే మెడిటేషన్ మళ్ళీ షవర్ కింద కూర్చొని అక్కడ చేయాలి మళ్ళీ. ఇట్లా ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి, అప్పుడు ఎయిర్ ఫాల్ పోయిద్దండి. అంటే మనం ఫుడ్లో లోపాన్ని కరెక్ట్ చేసి అటు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకుంటూ ఆ స్ట్రెస్ని తగ్గించుకుంటూ అవన్నీ కరెక్ట్గా దాన్ని పెడితే అప్పుడు అది ఆగిపోతుందండి. సో చూసారు కదా ప్రొడక్ట్స్ అన్నీ కూడా. సో మన నేచర్ మంత్ర ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల మనకి ఏవైతే అనారోగ్యంతో బాధపడుతున్నామో అవన్నీ కూడా రెక్టిఫై అయిపోయి, సో ఎలాంటి మెడిసిన్స్ కానీ, హోమియోపతి కానీ, అండ్ అలానే ఆయుర్వేదిక్ కానీ, హలోపతి కానీ ఏవి తీసుకోకుండా మనం చాలా హెల్తీగా ఉండొచ్చు. సో బార్న్ బేబీ పుట్టేటప్పుడు ఎంత హెల్తీతో పుడుతుందో, సో మన యంగర్ ఓల్డర్ ఏజ్ వచ్చినప్పటికీ కూడా ఎలాంటి మెడిసిన్స్ లేకుండా అంతే హెల్తీగా ఉంటాం. సో ఖచ్చితంగా ఈ నేచర్ మంత్రాకు సంబంధించిన ప్రొడక్ట్స్ని మీరు అప్రోచ్ అవ్వాలన్నా, తెలుసుకోవాలి అన్నా, మీ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి రిలేటెడ్ ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఒక్క హైదరాబాద్, ఏపీ, తెలంగాణే కాకుండా ఓవరాల్ ఇండియా వైడ్ అండ్ వరల్డ్ వైడ్ ఎన్ఆర్ఐస్కి కూడా వీళ్ళు పంపించడం జరుగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఇందులో 3 కేటగిరీస్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో మీకు ఏ కేటగిరీ ప్యాకేజ్ కావాలన్నా కూడా వాళ్ళు చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని ఇప్పుడే కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.